Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఈ అడవి లోపలికి ఎందుకు ఈ ట్రక్ వెళ్తోంది? ఇటువైపు ట్రక్కులు వెళ్ళడం నేను చాలా సార్లు చూశాను శివ, కానీ ఈ ట్రక్కులన్నీ అడవిలోకి తీసుకువెళ్ళి ఏం చేస్తారో తెలియడం లేదు. రా వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూస్తేనే కదా మనకు అసలు ఏం జరుగుతుందో తెలిసేది. చాలా సార్లు ఇక్కడికి ట్రక్కులు వస్తున్నాయంటే ఈ జంగుల్లో ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. అమ్మయ్యా, ఎలాగో చెప్పిన పని పూర్తి చేసేసాం. అవును గురు, బాస్ ఇక్కడ ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు? ఏయ్, నీకు తెలీదా ఏంటి? బాస్ ఇక్కడ ఒక జంగల్ రిసార్ట్ కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది గవర్నమెంట్ కి సంబంధించిన అడవి కదా, బాస్ ఇక్కడ రిసార్ట్ ఎలా కడతారో చెప్పు. దానికి అసలు పర్మిషనే దొరకదు కదా. నువ్వు చెప్పే పాయింట్ కరెక్టే. ఈ జంగిల్ని దోచుకోవాలనేదే నా లక్ష్యం. నేను ఇక్కడ రిసార్ట్ కట్టేశానే అనుకో, ఆ తర్వాత పర్మిషన్ దొరుకుతుంది. నాకు పెద్ద పెద్ద మినిస్టర్ దగ్గర నుంచి వాళ్ళ పిఏల వరకు ఫ్రెండ్సే. పర్మిషన్ తీసుకోవటంలో పెద్ద ఇబ్బంది ఉండదులే. వాళ్ళు చేసేది నిజంగా చాలా తప్పు. ఇక్కడున్న చెట్లన్నిటినీ కొట్టేసి రెసార్ట్ తయారు చేయడానికి ప్లాన్ వేస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఎలాగైనా వెంటనే లడ్డూ సింగ్ గారికి తెలియచేయాలి. దీని గురించి లడ్డూ సింగ్ కి తర్వాత చెప్పొచ్చు. ముందు ఈ మంగళ్ సింగ్ కి జరిగిందేంటో చెప్పండి. మంగళ్ సింగ్ వాడెవడు? ఆయనే మా బాస్. మర్యాదగా అందరూ నోరు మూసుకొని నా వెంటే రండి. రాను అని అన్నారంటే నా కోపం వస్తుంది. ఒకవేళ కోపం గనక వస్తే మీ అందరినీ నలిపేస్తాను. భయంలో మీకు నవ్వు వస్తుంది అనుకుంటా. మీకు నవ్వు వస్తే నా చేతికి తుపాకీ వస్తుంది. మర్యాదగా వస్తారా కాల్చేనా? బాస్, ఈ పిల్లలందరూ అడవిలో దాక్కున్నారు బాస్. మన గురించి అన్ని విషయాలు వీళ్ళు తెలుసుకున్నారు. చాలా సంతోషం. నువ్వు చాలా మంచి పని చేశావు. ఏ పిల్లోడా, అసలు నిజం చెప్పు, ఇక్కడ ఏం చేశావు? అంకుల్, మీరిప్పుడు ఇక్కడ చేస్తున్న పని చాలా తప్పు. మర్యాదగా ఇదంతా ఆపేయండి, లేకపోతే నేను పోలీస్కి ఫోన్ చేస్తాను. ఓ, ఈ పిల్లోడు పోలీసులకు ఫోన్ చేస్తాట. పట్టుకోండి వీణ్ణి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ అడవికి నేను రాజు లాంటి వాణ్ణి. నన్నే ఉతికారేద్దాం అనుకుంటున్నావా? పట్టుకోండి వాణ్ణి, వెళ్ళండి. దున్నపోతుల్లాగా మెక్కుతారు, ఒక చిన్న పిల్లోని పట్టుకోలేకపోతున్నారు. చాలు, చాలా హీరోయిజాన్ని చూపించావు. నీ ఫ్రెండ్స్ నీకు ప్రాణాలతో కావాలంటే మర్యాదగా వచ్చి వాళ్ళ పక్కన నిలబడు, వెళ్ళు.
కొట్టకుండా ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? లడ్డు సింగ్ గారిని ఎలాగైనా మనం ఇక్కడికి రప్పించొచ్చు. లడ్డూ సింగు మీరు చెప్తే కదా రావటానికి. వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చండి, వెళ్ళండి. రేవా మనందరం కలిసి ఇక్కడి నుంచి తప్పించుకోవడం నిజంగా చాలా కష్టం. నేను వెళ్ళి లడ్డు సింగ్ గారిని పిలుచుకొస్తాను. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఓకే శివ. ఏయ్, ఏంట్రా ఇంకా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి వాడిని పట్టుకోండి. మన రిసార్ట్ కట్టి ముగించేదాకా ఎవ్వరూ పోలీసులకు చెప్పడానికి వీల్లేదు. వాళ్ళని కట్టేయండి. హలో హలో, నేనే గుణశేఖర్ని. ఆ పిల్లాడి సైకిల్ ఇక్కడే ఓ చెట్టు కింద నిలబెట్టుంది, కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లాడు ఇక్కడే ఉండుండాలి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. కాపాడు, కాపాడండి, కాపాడండి. ఆ పిల్లాడు నన్ను తలకిందులుగా వేలాడదీసి తప్పించుకుంటున్నాడు. వాడిని పట్టుకోవడానికంటే ముందు నన్ను విడిపించండి బాస్, ప్లీజ్ కాపాడండి. హలో లడ్డు సింగ్ గారు. ఎస్ ఎస్ శివ, ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నానులే. నువ్వు భయపడకో, జాగ్రత్తగా ఉండు సరేనా? నేను వచ్చేదాకా కాస్త నెమ్మదిగా ఉండు. ఈ లడ్డూ సింగ్ వచ్చి చేసే యాక్షన్ని చూడు, ఓకే? బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. కాపాడండి, నన్ను కాపాడండి. హలో బాస్, బాస్, ఆ పిల్లాడు ఇక్కడే ఉన్నాడు బాస్. ఎందుకు అలా అరుస్తావు? ముందు ఆ పిల్లాడిని పట్టుకో. కాపాడండి, టాటా. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి బాస్, నన్ను కాపాడండి బాస్. ఎందుకు వీళ్ళు ఇలా అరుస్తున్నారు? ఒక చిన్న పిల్లాన్ని కూడా పట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి, ఆ పిల్లవాడిని ఎలాగైనా పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎందుకని ఇలా అరుస్తున్నాడు? ఆ పిల్లోడు అసలు వాడిని ఏం చేశాడు? తెలీదే. ఆ పిల్లాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. చూశారుగా, చావు దెబ్బలు కొడుతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాపాడండి ఎవరైనా కాపాడండి కాపాడండి. కాపాడండి మీరందరూ దద్దమ్మలు ఏ పనిని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. ఒక్క పిల్లోని కూడా పట్టుకోలేకపోతున్నారా? పిల్లాడని మాత్రం అనకండి అంకుల్. వెంటనే బయలుదేరొచ్చి మీ తాట తీసేస్తాడు తెలుసా? Shut up! నోరు మూయండి. జంగల్లో మంగల్ అంకుల్ మీకు ఇంకా టైం ఇస్తాను. అలాగా నా ఫ్రెండ్స్ ని మీరు వదిలేయండి, లేకపోతే మర్యాదగా వచ్చి లొంగిపో, లేదంటే నీ స్నేహితుల్ని నేను చంపేస్తాను. ఏంటి? అవునవును, నేను చంపేస్తాను. ఈ ఐడియా నాకు ముందే ఎందుకు రాలేదబ్బా? తిరిగి వచ్చేసే, లేకపోతే మీరు నా స్నేహితుల్ని వదిలితేనే మీ మనుషుల్ని నేను వదులుతాను. మీరందరూ విన్నారా వాడు చెప్పేది? మిమ్మల్ని నేను వదిలేయాలంట. ఇప్పుడే వాడు మా వాళ్ళని వదిలిపెడతాడంట. ఏ పిల్లాడా, నా దగ్గర 20 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడివే. మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ లో ఫెయిల్ అంకుల్. సరిగ్గా లెక్క చూసుకోండి. ఓవర్ అండ్ అవుట్. Yes, శివ, నువ్వు వీడిని కూడా కొట్టేసేయ్. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.